ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ ఎప్పటికీ అక్కినేని ఫ్యామిలీ నాగార్జున. నాగార్జున గారు. ఎందుకు నాగార్జున గారు అంటే అంత ఇష్టం? బట్ అది తెలీదు. బట్ నాన్నగారు అంటే అందరూ చాలామంది ఫాదర్స్ టెంపుల్స్కి అలా తీసుకెళ్తారు. నాకు ఈయన సినిమాలు చూపించి పెంచారు. మీ డాడీ. అప్పటి నుంచి అలా 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 మూవ్ అవుతుంది. సో చిన్నప్పటి నుండి మీరు ఫస్ట్ చూసిన మూవీ ఏది నాగార్జున గారిది? ఫస్ట్ అంటే సీతారామరాజు ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ అంటే గుర్తున్నది సీతారామరాజు, చాలా ఉన్నాయి స్టార్టింగ్. అంటే ఆయన యాక్టింగ్ నచ్చుతుందా, లేకపోతే డాన్సింగ్ నచ్చుతుందా, లేకపోతే ఫైట్స్ నచ్చుతాయా? అలానే కాదు కానీ ఇప్పటి వరకు ఏ హీరో చేయని పాత్రలు చేశారు. అంటే అన్నమయ్య తీసిన వెంటనే మళ్ళీ నిన్నే పెళ్ళాడుతా అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది అట్లాంటిది ఆయన మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. అండ్ అన్నమయ్య సినిమా చూసినప్పుడు జనాలందరూ ఒక అన్నమయ్య నిజంగానే భక్తుడు ఉంటే ఇలా ఉంటాడా అనే లెవెల్లో చూపించుకున్నాడు. తర్వాత శ్రీరామదాస్ కానీ, నమో వెంకటేష్ కానీ, సిడి సాయి కానీ. బట్ అంటే ఒక్కొక్క వేరియేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పాన్ ఇండియా హీరో ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు చెప్పేది కూడా నాగార్జునదే. అండ్ శివ ముందు శివ తర్వాత అని చెప్పుకుంటారు, అంత మంచి సినిమాలు తీశాడు. బట్ దాని గురించి అని కాదు కానీ నేను అక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తాను. నేను ఇండస్ట్రీలో చేస్తాను, వాళ్ళ దగ్గర వర్క్ చేస్తాను. బట్ వాళ్ళ అంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా బాగుంటుంది. సో రీసెంట్గా నాగార్జున గారు నటించిన కూలీ మూవీలో ఆయన క్యారెక్టర్ ఎలా అనిపించింది, రోల్? నాకు చాలా అంటే ఫ్యాన్ పరంగా చెప్పుకోవట్లేదు, బయట అయినా సరే మంచిగా అనిపించింది. బట్ మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఆయన చనిపోయేది యాక్సెప్ట్ చేయలేకపోయినారు. బట్ అటు సైడ్ తమిళ్లో మంచిగా రెస్పాన్స్ వచ్చింది నాగార్జునకి. బట్ ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే అంటే ఎవరైనా మన హీరో చనిపోతే చూడలేరు కదా, అది ఒక్కటి డిసప్పాయింట్ అయినట్టుగా ఫీల్ అవుతుంది. ఇప్పటి వరకు ఆయన మన్మధుడు అంటారు, చాలా మంది గర్ల్స్ కూడా ఆయన అంటే చాలా ఇష్టం. మరి ఆయన చాలా మంది హీరోయిన్స్తో యాక్ట్ చేశారు, పేరప్ అయ్యి. మరి ఎవరితో జోడీ కడితే బాగుంటుంది అంటారు? ఆల్ టైమ్ అండి, ఎప్పటికీ టబ్బు గారు అంటే అసలు అది ఫేవరెట్ జోడీ. అది ఎప్పటికీ వెంకటేష్కి సౌందర్య గారు ఎలాగో నాగార్జున గారికి టబ్బు అంటే అదొక పేరు అనమాట, బాగుంటుంది. అంటే అనుష్క, ఇద్దరు బాగుంటారు. వాళ్ళు మిగతా వాళ్ళు కూడా బాగుంటారు కానీ అంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనేలా ఉంటుంది వీళ్ళిద్దరు పేరు. సో ఆయన నటించిన మూవీస్లో ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? డైలాగ్స్ ఎందుకంటే అది ఆయన చెప్తేనే బాగుంటుంది, మేము చెప్తే దాన్ని కూలీ చేసినట్టయితే అట్లా అదేమో. మీ ఫేవరెట్ మూవీ ఏది నాగార్జున గారిది? ఆల్ టైమ్ నిన్నే పెళ్ళాడతా, ఆల్ టైమ్ నిన్నే పెళ్ళాడతా. అండ్ ఆవిడ మావిడ. హాయ్ అండి. మీరు చూడడానికి రామ్ చరణ్ లా ఉన్నారు, రామ్ చరణ్ ఫ్యానా? రామ్ చరణ్లా ఉన్నానా? అందరూ అదే అంటారు, మీరు అనగానే ఇంకా నాకు ఆనందం తట్టుకోలేకపోతుంది. సో ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారే. అవునా? మరి ఏ సినిమా నుండి మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యారు? నేనా చిరుత మూవీ నుంచి. చిరుత మూవీ. నాకు అతని మూవీస్లో అన్నిట్లో నా ఫేవరెట్ మూవీ చిరుతానే. ఎందుకు ఇష్టం ఆయన అంటే మీకు అంతా? ఎందుకంటే తండ్రికి తగ్గ కొడుకు అంటారు కదా, అలా ఎదిగాడు కాబట్టి నాకు అలా ఇష్టం. అంటే ఇప్పుడు చిరంజీవి కొడుకని మీకు ఇష్టమా, లేకపోతే పర్సనల్గా మీకు ఇష్టమా ఆయన అంటే? చిరంజీవి కొడుకని కాదు, అంటే అతని బిహేవియర్ని బట్టి నేను అతని ఫ్యాన్స్ అయిపోయాను. మరి పెద్ది రాబోతుంది, ఎలా ఉండబోతుంది అంటారు? పెద్ద ఇంకా రంగస్థలం త్రిపులార్ని దాటిపోద్ది. ఆయనకి ఏ జోనర్స్ అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నారు? ఏది జోనరా? ఇదే ఇంకా రంగస్థలం టైప్లో మూవీస్ మాస్ సెట్ అవుతుంది. లవ్ స్టోరీ సెట్ అవుతుంది కానీ మాస్ సినిమాలు తీస్తే ఎక్కువ ఇష్టపడతాం. సో ఇప్పటిదాకా రామ్ చరణ్ గారు చాలా హీరోయిన్స్ తో యాక్ట్ చేశారు, ఎవరితో అయితే ఆయన పేరప్ అవుతే బాగుంటుంది అంటారు? నాకు సాయి పల్లవి ఇష్టం, సాయి పల్లవితో చేస్తే బాగుంది. ఓకే, ఆయన ఫ్యాన్ అంటున్నారు కదా, ఒక 5 మూవీస్ నాన్ స్టాప్ గా చెప్పగలరా? 9 గా పేర్లా? అన్ని మూవీస్ అవుతా? అన్ని చెప్తారా? ఓకే చెప్పండి. చిరుత, మగధీర, రచ్చ, ఆరెంజ్, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందరంధ్రవల్లి, బ్రూస్లీ, ధ్రువ, రంగస్థలం, వినయ విజయరామ, త్రిపులార్, ఆచార్య, మొన్న వచ్చింది గేమ్ చేంజర్, పెద్ది నెక్స్ట్. మీరు ఫ్యాన్ అనిపించుకున్నారు నిజంగా. మరి ఒక డైలాగ్ చెప్తారా, ఒక పవర్ఫుల్ డైలాగ్ రామ్ చరణ్? ఒక్క నా కొడుకు టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు, సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఒక్కడ కూడా దొరకలేదు, అంతా జాంక్. ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో బాగా మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. పోకిరి సినిమా తీశాను నేను, పోకిరి సినిమా ఇచ్చిన నాకు చాలా ఇష్టమైన హీరో నాకు మహేష్ బాబు. అందులో
నాకు మహేష్ బాబు నాకు ప్రాణం ఆయన అంటే ఇష్టం, నాకు చాలా చాలా ఇష్టం. అందరూ హీరో కంటే నాకు చాలా ఇష్టం. మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. అంటే పోగిరి సినిమాలోని పాత డైలాగ్ ఉంది కదా, అది మహేష్ బాబు సినిమా వస్తుంది కానీ పేరు ఇంకా తెలియదు, వస్తుంది కదా మహేష్ బాబుది, అది ఏ సినిమా తెలియదు. వారణాసి అయితే ఈ సినిమా పక్క లక్ష కోట్లు వచ్చేది వారణాసి. ఇప్పుడు చాలా మూవీస్ చూసావు కదా మహేష్ బాబు గారిది, సో ఒక 5 మూవీస్ చెప్పు. 5 మూవీ అంటే అతడు, పోకిరి, సైనికుడు, దూకుడు, మళ్ళీ దూకుడు అని దూకు నాగుల్ దూకు ఓ ముద్దు అని ఒంటి అప్పారావు, అట్లా ఏదో బిజినెస్ మ్యాను. నేను ఈ ముంబై సేవకు పిసాం కర్నా, ఈ ముంబై సేవకు పిసాం కర్నా అంటే మా గుర్తుపెట్టుకు నీకంటే తూపకాడ ఎవడో లేడు, కొడితే దిమ్మ తిరిపాల అంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవద్దు వాడి పండుగాడు. అలా పండు అంటే పేరు వచ్చింది పోగిరి. రెండు ఇష్టమే, ఆయన పాటింగ్ ఇష్టం, డాన్స్ ఇష్టం. ఆయన పోగిరి సినిమాలోని గలగల పాడుతున్న గోదారిలా జల జల పాడుతున్న నీరు, అలా అది చాలా చాలా ఇష్టం. సూపర్ చూస్తే మెంటలకి పోతుంది, చాలా చాలా బాగుంటుంది, పిచ్చికి పోతుంది. పక్క లుక్ అయితే చాలా 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 బాగుంది, లుక్ అయితే అదిరిపోయింది. పక్క వారణాసి మహేష్ బాబు సినిమా రాబోతుంది, పక్క 1,00,000 కోట్లే. ఆయన అందగాడు మహేష్ బాబు అంటే అందగాడు. సమంత పర్లేదు, సమంత సూట్ అవుద్ది, త్రిష సూట్ అవుద్ది, ఆడతారు వల్లి, మళ్ళీ శ్రీయ, ఆయన ఏంటి శ్రీయ అయితే సూట్ అవుద్ది. అంటే తోరి అంటే ఇద్దరు కలిసి ప్రేమించుకోవడం, మళ్ళీ ఎవరన్నా అది కూడా ఉంటుంది కదా, లవ్ తోరి, ఎన్ని ఉంటాయి. మహేష్ బాబు అంటే చాలా పవర్ఫుల్, అట్లా పవర్ఫుల్ మహేష్ బాబు. టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. ఎందుకు రామ్ చరణ్ అంత ఇష్టం మీకు? అంటే అంత ఇష్టం అని ఏం కాదు, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ మూవీ చూసి చిరుత మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు 5వ తరగతి 6వ తరగతో, అప్పటి నుంచి అతను అంటే ఇష్టం అంతే. అంటే ఏమి ఇష్టం? ఆయన యాక్టింగ్ ఇష్టమా, డాన్సింగ్ ఇష్టమా, ఫైటింగ్ ఇష్టమా? అంటే యాక్టింగ్ రాదని విమర్శలను ఎదుర్కొని ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయింది కదా, అది నిరూపించుకున్నాడు కాబట్టి ఇష్టం నాకు. అంటే స్టార్టింగ్లో ఆయనకి బ్యాడ్ నేమ్ ఎక్కువ ఉంది, అంటే చిరంజీవి వాళ్ళ అబ్బాయి కాబట్టి వస్తున్నాడు, లేకపోతే ఆయన ఫేస్ మీద కానీ చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ నెగిటివిటీని దాటుకొని ఇప్పుడు నిలబెట్టుకున్నాడు కాబట్టి ఇష్టం. అంటే ఆయన నెగిటివిటీ ఉన్నప్పటి నుంచే ఇష్టం, ఏదో ఒక రోజు పైకి వస్తాడనే నమ్మకంతోనే ఆయన అభిమానించే ఇప్పుడు అదే జరిగింది. అంటే మీకు పర్సనల్గా ఆయన ఇష్టమా, లేకపోతే చిరంజీవి కొడుకు అని చెప్పేసి ఇష్టమా? నాకు రామ్ చరణ్ గారు ఇష్టం. చిరంజీవి గారి మూవీస్ తెలుసులే కానీ నేను రామ్ చరణ్ జనరేషన్ కదా, నాకు ఆయన చిరంజీవి గారు అంటే నార్మల్గా మూవీస్ చూస్తా కానీ నేను మెగా అభిమాని కాదు. రామ్ చరణ్ వల్ల నేను మెగా అభిమాని అయ్యా, వాళ్ళ ఫ్యామిలీ అభిమాని అయ్యా. నాకు తెలిసిన తర్వాత నేను ఇష్టపడ్డ మొదటి హీరో రామ్ చరణ్, రీజన్ లేకుండా. నెగిటివిటీ నా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేశారు స్కూల్లో, ఆయనకి ఎట్లా ఫ్యాన్ అయ్యాను అని. నాకు కూడా రీజన్ తెలియదు కానీ ఆయన అంటేనే ఇష్టం. సో చిరుత నుండి ఆయన మూవీస్ చూస్తున్నారు కదా, మీ ఫేవరెట్ మూవీ ఏది? రంగస్థలం, త్రిబుల్6, మగధీర, ఇవి బాగుంటాయి. అంటే ఆయనకున్న నెగిటివిటీని పోగొట్టిన మూవీస్ ఇవి. అంటే వేరే పేరు ఫ్లాప్ అయినా కూడా చెప్తా, అన్నీ ఇష్టమే, కానీ నెగిటివిటీని పోగొట్టి ఆడియన్స్కి ఎలా నిరూపించాలో అలా నిరూపించారు కదా, అందుకని. సో రామ్ చరణ్ గారికి ఎలాంటి జోనర్ మూవీస్ అయితే బాగుంటాయి? లవ్, డ్రామానా, లేకపోతే క్రైమా? ధ్రువ సినిమా అలాంటి టైప్ ఒకటి, ఇంకోటి రంగస్థలంలో విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒకటి, అవి సూట్ అవుతాయి. అంటే లవ్ అంటే ఆరెంజ్ తీశారు కదా, అది ఫ్లాప్ అయింది, ఆడియన్స్కి అర్థం కాకుండా, లేకపోతే ఆయనకి సెట్ కాలేదు, అర్థం కాలేదు. కానీ అంటే ధ్రువ సినిమా అంటే పోలీస్ టైపు, లేకపోతే రంగస్థలం ఆ టైప్ అయితే సెట్ అవుతాయి, అవి ఇష్టం. అంటే ఇప్పుడు దాకా చాలా మందితో ఆయన పేరపై మూవీస్ చేశారు హీరోయిన్స్తో, మరి ఎవరితో ఆయన మంచిగా పేరు బాగుంటుంది అంటారు హీరోయిన్స్తో? కాజల్ గారితో బాగుండేది, ఇప్పుడు ఆమెకి మ్యారేజ్ అయిపోయింది కదా, చేయట్లేదు. కాజల్ గారితో దాదాపు 3 నుంచి 4 సినిమాలు ఏమి చేశారు, ఆమెతో బాగుంది. సరే, రామ్ చరణ్ గారిది ఒక డైలాగ్ చెప్తారా? డైలాగ్ ఏం రాదు మేడం, డైలాగ్ ఏమవుతుంది, ఫ్యాన్ అన్నారు. ఫ్యానే. డైలాగ్ అంటే మరి పెద్ది రాబోతుంది కదా, మరి దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? పెద్ది అంటే మొదట్లో ఆయన పెద్ది సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక స్టెప్ వేశాడు, దాన్ని ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే వైరల్ అయింది, అంటే వేరే కంట్రీ వాళ్ళు కూడా అదే వేస్తున్నారు. అంటే అది ఎలాగైతే ట్రోల్ అయ్యి ఇప్పుడు హిట్ అయిందో, మూవీ కూడా అలానే హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. అవతల డైరెక్టర్ పెద్ది ఆయన ఉండగా బుచ్చిబాబు, ఆయన ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు కొట్టిండు. ఇప్పుడు సెకండ్ మూవీ
అవతల సైడ్ గ్లోబల్ స్టార్. ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో వాళ్ళ ఊహలకి వదిలేస్తున్నా. ఎవరు ట్రోల్ చేసే వాళ్ళకి మాకు ఎలాగో నమ్మకం ఉంది ఆయన హిట్ కొడతాడు, మంచి కలెక్షన్స్ వస్తాయని. నెగిటివిటీ ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను. థ్యాంక్ యూ.